హలో, వైకుంఠాన్ని నా కేసు విషయంలో పోలీసు నుండి లాయర్ల వరకు అందరూ నా చేతుల్లో లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కారణం నువ్వంటే భయం. ఆ భయాన్ని కోరేట్ ఫిక్స్ చేశాను. కోటి రూపాయలు. నువ్వు రేట్ ఫిక్స్ చేసింది వాళ్ళల్లో ఉన్న భయానికి కాదు, నాలో ఉన్న నిజాయితీకి. నువ్వు కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాన్ని కొనలేవు. ఏ జడ్జి, ఏయ్, ఏంటే నీ పొగరు? డబ్బుంటే ఏదైనా కొనొచ్చనే నీ మైండ్ సెట్ క్యాన్సర్ కంటే డేంజర్. దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా. ఏంటి నువ్వు చేసేది? కొన్నాళ్ల పాటు జనాల మధ్య తిరగకుండా ఊసలు లెక్క పెడుతూ చిప్పకూడు తింటే ఆటోమేటిక్ గా సెట్ అవుతావు. నిజంగానే ఇది లక్ష్మీ బాంబు. అక్క, నువ్వు సూపరే. నిజమా? వాడిని బెదరగొట్టేశావు. హై ఫై. కంటిన్యూ. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. న్యాయాన్ని గెలిపించండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. టంటడైన్! భలే ఉన్నావక్క. ఏంటోనే భయం వేస్తుంది. జస్టిస్ లక్ష్మికి పెళ్లి చూపులంటే భయమా? అంతే మరి. నువ్వు కూడా నాతో రావే. నువ్వే, అది నీ పర్సనల్ ఇష్యూ, నువ్వే చూసుకో. అంతేనా? నీకేంటక్క, నా దిష్టి తగిలేటట్టుంది. నువ్వు బంగారం. పురిటి నొప్పులు అనుభవించినంత సేపు నన్ను ఈ భూమి మీద ఉంచలేదు. పుట్టగానే చంపేశావు. పోనీలే, అక్క పుట్టింది. అమ్మ నాన్నకి ఒక్కగానొక్క కూతురు అనుకున్నా. వాళ్ళైనా ఆనందంగా ఉంటారని ఆశించాను. కానీ దాన్ని కూడా చంపేశావు. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? అమ్మ రోజు నీకు పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండటమా? ఒంటరిగా ఈ వయసులో వాళ్ళు ఎలా బ్రతకాలి? అక్కకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయాను. పాపం ఆ దేవుడు కూడా చలించిపోయాడేమో. చిన్న వరం ఇచ్చాడు. అప్పుడప్పుడు అక్క శరీరంలోకి వెళ్ళే నేను శాశ్వతంగా తన శరీరంలో ఉండిపోయాను. అమ్మా లక్ష్మి, నువ్వు బతుకున్నావా? అమ్మా నా తల్లి బతుకుందా?
అమ్మా నాన్న అమ్మా మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నువ్వు పదమ్మా. అదే నాకేం కాలేదు నా తల్లి. అదే, అమ్మా ఏ- ఏ- ఏం చెప్పొద్దురా అమ్మా, నువ్వేం చెప్పొద్దురా అది ఆ, అమ్మా. అమ్మా నాన్న, మీకు విషయం చెప్పాలి నాన్న. కరుణించావా తండ్రి? అప్పుడే అక్క గురించి చెప్తామనుకున్నాను. అక్క ప్రాణాలతో ఉందనే ఆనందంలో మీరున్నారు, అందుకే చెప్పలేకపోయాను నాన్న. అమ్మా మనకి కోర్టులు న్యాయాలు వద్దు, ఏ ఊరైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతావమ్మా. అది కాదు నాన్న, నా మాట ఒకసారి వినండి. అమ్మా నువ్వు బతుకున్నావని తెలిస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ నిన్ను చంపేస్తారు. ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ప్రజల దృష్టిలో జస్టిస్ లక్ష్మి చచ్చిపోయింది, నా దృష్టిలో నా బంగారు తల్లి బతుకుంది. అమ్మా ఇన్నాళ్ళు జనం కోసం చాలా చేశావు, ఈ ఒక్కటి నా కోసం చెయ్యమ్మా. ఈ ఒక్కటి నా కోసం చెయ్యి తల్లి. అది కాదు నాన్న, ఒట్టేయ్ తల్లి. నేను చెప్పేది ఒకసారి వినండి. ఒట్టేయ్ తల్లి, ఒట్టేయ్ తల్లి, ఊ చెప్పు తల్లి. అమ్మా నాన్న, అమ్మా ఏడవద్దు, అమ్మా ఏడవద్దు నాన్న, ఏడవద్దు నాన్న. అక్కని చంపి ఈ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని వదలను. వద్దమ్మా, వాళ్ళు అసలే రాక్షసులు, నిన్ను కూడా చంపేస్తారమ్మా. వద్దు. వదలొద్దమ్మా, వదలొద్దు. మీ ఎక్కని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏవే నా బిడ్డ మీద నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. అమ్మా మీ అక్క ఏ న్యాయాన్ని నమ్మిందో దాన్ని నువ్వు బతికించాలి, బతికించాలి. అబ్బో ఇంకొక రౌండ్ వేస్తే చచ్చిపోతాను బావా. నా కోసం ఓర్చుకోరా. ఒరేయ్ ఓర్చుకోవడం ఏమిట్రా, ఫ్రెండ్స్ కోసం మందుబాటులో 2-3 రౌండ్లు అయితే ఓకేరా, ఇది పోలీస్ స్టేషన్ రా. అబ్బో అబ్బా అబ్బా. ఏంట్రా ఏం డిసైడ్ అయ్యారు? ఎప్పటికైనా నిజం చెప్తారా? గ్రాచారం గిటార్ వాయిస్తే ఎదుటోడు చెప్పింది ఏమి వినిపించినట్టు నిన్నటి నుంచి మేము నిజమే చెప్తున్నాం సార్. ఈడు పెన్నుకి పై చెక్కుపోయిపోయి జరగబోయేది ముందే రాశాడయ్యా, మా తప్పేం లేదయ్యా. నిజమే. ఆ 2 హత్య కేసులు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం, హంతకుల్ని ఎలా పట్టుకోబోతున్నాం రాసి చెప్పండి రా. చెప్పండి రా. ఓకే సార్ చెప్తాను. ఓపెన్ చేస్తే ఒక 10 పోలీస్ జీపులు జూమ్ జూమ్ జిమ్ 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 అని ఆ మర్డర్ జరిగిన చోట ఆగాయి సార్. అందులోంచి 20 కుక్కలు టపటపా దిగాయి సార్. దూరంగా హంతకుడి కాలిముద్రలు కనిపించాయి. ఆ కాలిముద్రలను వెంటాడుతూ ఆ కుక్కలు వెనకాల పరిగెట్టాయి సార్. ఆపండి రా. పవర్ఫుల్ ఆఫీసర్ ఇక్కడ ఉండగా కుక్కలతో ఇన్వెస్టిగేట్ చేయిస్తారా? మరి నేనే చెయ్యాలి. వెయిట్ సార్, మీరు సూపర్ సార్. కాకపోతే మీరు కుక్కలాగా వావ్ అని అరవగలరా, కుక్కలాగా మీరు అని వాసన చూడగలరా, కుక్కలాగా మీరు చుట్టూ చుట్టూ పోయించగలరా? చెప్పండి సార్, చెప్పండి సార్. రేయ్, ఈవిడ మీకెలా తెలుసురా? రే తను తను నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ సార్. నా స్టోరీలో దయ్యం క్యారెక్టర్ సూట్ అవుతుందని తీసుకున్నాను సార్. నిజంగానే దయ్యం సార్. హలో, నేను నాగరాజు మాట్లాడుతున్నాను. చెప్పు నాగరాజు. నేను చెప్పేది విను. లక్ష్మి నిజంగానే దయ్యంగా మారింది. ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడే వాళ్ళ కజిన్స్ ఇంటర్గేట్ చేస్తే అర్థమైంది. దీనికి అంతటికి కారణం ఆ లక్ష్మియా? ఎందుకన్నా మంచిది, జాగ్రత్త.